వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఎలా ఉన్నది? మిథున రాశి వారికి చెప్పుకుంటే నవీన్ గారు ప్రధానంగా అధియోగంలో ఉన్నారు. మిథున రాశి వారికి గురుజీ, అన్నిటికంటే బలం చాలా మంది చెప్తున్నటువంటిది అందరికీ తెలిసిందే, గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఈ అక్టోబర్ వరకు గురువు ఉంటాడు. కానీ ప్రత్యేకించి మిథున రాశి వారికి అష్టమాధిపతి నవమాధిపతి యొక్క నక్షత్రంలో గురుగ్రహ సంచారం, గురువు కంట్రోల్లో శని ఉండడం, ఒక రకంగా అన్ని విధాలుగా యోగవంతమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందుతారు. గురుజీ, బుధుడు 5, 6, 7 తారీఖుల వరకు అనుకూలం. కానీ 8వ తారీఖు నుంచి రాశిలోనే స్థిరపడి ఉన్నటువంటి కారణం చేత చంచలత్వం, నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. అంటే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో మిథున రాశి వారు కనుక ఉంటే వారందరూ కూడా ఏదైతే మీరు ఒక జీవితంలో పైకి ఎదగడం కోసం నిర్ణయం తీసుకోవాలి, ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఒక డైలమా అనేటువంటిది ప్రారంభమవుతుంది. నిర్ణయం తీసుకోలేకపోతారు. రవి రాశిలోనే స్థితి పొంది ఉండడం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తారు. గొప్పగా యోగించడం, అలా అని తీసుకొచ్చి కింద పడేయడం అంటూ ఉండదు. మిశ్రమమైన ఫలితాలు. వ్యయస్థానంలో కుజుడు ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం, ఏదైనా పని కోసం అప్పులు చేయాల్సి రావడము, లేకపోతే మనం అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి చెల్లించలేకపోవడము, ఏదో ఒక రకమైనటువంటి ధనపరమైనటువంటి సమస్య ఎదుర్కోక తప్పదు. అలాగే ఇతరులతో మాట పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరియు ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ఈ కుజ సంచార ప్రభావము ప్రధానంగా తృతీయ స్థానంలో స్థితి పొందిన శుక్రకేతుల మీద వీక్షణ ఉండడం, ఇది కాస్త దోషప్రదమని చెప్పవచ్చు. మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు గురుగ్రహం ద్వారా తీరబోతున్నాయి. అలాగే ప్రధానంగా ఈ బుధగ్రహ సంచారము అనుకూలంగా కొంతవరకు ఉన్నటువంటి కారణం చేత వివాహాది శుభకార్యాలయందు మంచి స్థితిగతులు అనేటువంటి ఏర్పడతాయి. అనగా వివాహ సంబంధ విషయాల్లో మీకు సానుకూలత అనేటువంటిది ఏర్పడబోతుంది. ప్రధానంగా రాహువు ఈ యొక్క నవమ స్థానంలో ఉండడం, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి రాహుగ్రహ ప్రభావం విదేశీయానము, విదేశీ విద్యకి అనుకూలంగా ఉండడము అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అయితే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఈ శనిగ్రహ సంచార ప్రభావం వ్యయస్థానంలో స్థితి పొంది ఉన్నటువంటి కుజుని మీద వీక్షణ ఉండడము, అలాగే సప్తమ స్థానం మీద వీక్షణ ఉండడము, మరియు చతుర్థ స్థానం మీద వీక్షణ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అనుకున్నటువంటి పనులలో కంటక శని ప్రభావం ఉండడం వల్ల కాస్త డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చినంత రెస్పాన్సు మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారి ద్వారా మీరు పొందకపోవచ్చు. అది పనిచేసేటువంటి వ్యక్తుల వలనైనా కావచ్చు, లేదా దంపతుల మధ్యనైనా కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్యనైనా కావచ్చు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నూతన జీవితంలో అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రేమ చిగురించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు పుష్కలంగా ఈ యొక్క శుక్రగ్రహ సంచార ప్రభావంలో కలుగుతాయి. అలాగే కేతుగ్రహ సంచారము ప్రధానంగా పాజిటివ్ వైబ్నే కలగచేస్తుంది. కాకపోతే అది భవిష్యత్తులో మీకు ఏ విధమైన ఈ పరిచయాలు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు తెలివితో అంచనా వేసుకోవాలి. స్క్రాప్ని పక్కకు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏతావాత బుధుడు, రవి, కుజ మరియు శనిగ్రహం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను యోగించబోతున్నాయి. కష్ట నష్టములు అనేటువంటి విషయానికి వస్తే ప్రధానంగా ప్రభుత్వ పరముగా కష్ట నష్టములు ఉంటాయి. దండనలు, ట్యాక్స్ కట్టే అవకాశం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ కానీ, అలాగే వ్యాపారస్తులు ఎవరైనా కానీ వాళ్ళకి బిల్స్ పాస్ కావడానికి ఎక్కువగా కష్టపడే అవకాశం ఉంటుంది. తర్వాత అన్ని విధాలుగా శుభమైనటువంటి ఫలితాలు, మిశ్రమం కంటే సాధారణం కంటే ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు. అయితే కర్మకారకుడు అయినటువంటి శని ఇక్కడ ప్రధానంగా లాభాధిపతిని వీక్షించడము, షష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుని వీక్షించడము, మరియు
ఈ యొక్క గురువు కంట్రోల్లో శని ఉండడము, శని చతుర్థ సప్తమ స్థానాన్ని వీక్షించడం, ఈ కారణం చేత వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతిని సూచిస్తూ వివాహ సంబంధాలు కుదురుతున్నప్పటికీ కర్మ సాక్షిభూతులైనటువంటి శని సంచార ప్రభావం వలన కర్మ వశులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మానవుడికి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు అంటే గత జన్మ కర్మ దోషమే. కాబట్టి ఇటువంటి గత జన్మ కర్మ దోషము తొలగిపోవడం, అద్భుతంగా ఒక మంచి రోజు రాబోతుంది తొలగిపోవడానికి. ఏంటనంటే ఇప్పుడు మనం మిస్ చేసుకున్నామా, 2053 సంవత్సరానికి మనం ఎదురు చూస్తాం. ఆ 2053కి మిస్ చేసుకున్నామా, అప్పుడు మళ్ళీ 2076 77లో చూస్తాం. అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు. కాబట్టి దాదాపుగా ఈ అంది వచ్చేట అవకాశం ఏంటి, జూలై 13వ తారీఖు సోమవారం అయింది, ఆరుద్ర నక్షత్రం అయింది, బహుళపక్షం చతుర్దశి తిథి అయింది. ఇది 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంతటి గొప్ప పుణ్య ఫలితమో ఈ ఒక్క రోజుకే అంతటి శుభ ఫలితం ఉంటుంది. దీనినే మహాశైవాఖ్య యోగము అని అంటారు. ఇది అంత అద్భుతమైనటువంటి రోజున మీకు అవకాశం ఉంటే రాశులతో సంబంధము లేకుండా అన్ని రాశుల వాళ్ళు శివాలయంలో రుద్రాభిషేకము జరిపించుకోండి. అలాగే మన పీఠం ఆధ్వర్యంలోనైతే అరుణాచలంలో కానీ లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే కాలసర్పదోష నివారణకి, ఇప్పుడు పిల్లలకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, విద్య అనుగ్రహం సంప్రాప్తించాలి. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి రోజున దక్షిణామూర్తి హోమం, సరస్వతి హోమము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమం, సుదర్శన హోమము, కాలసర్పదోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం. ముఖ్యంగా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలి కాబట్టి నవగ్రహ పాశుపత హోమము జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత త్వరగా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేవలం ఒక 54 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశము ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వీడియో చూడగానే మీకు నచ్చితే వెంబడే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 5, 6 తేదీలలో సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఈ యొక్క ఆస్తి సంబంధించి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు తలమునకలు అవుతారు. ఇది ప్రధానంగా చెప్పవచ్చు. ఏదైనా కానీ చర్చోపచర్చలు జరుగుతాయి. ఇంకా 7, 8, 9, 10 ఈ తేదీలలో అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలతలు పెరుగుతాయి. లాభసాటిగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, ఖర్చులకు మించిన ఆదాయం లభిస్తుంది, విందుల వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇక 11, 12 తేదీల్లో మాత్రం ప్రధానంగా మీరు ఎవరికి అప్పులు ఇవ్వకండి. మీ దగ్గర ఫోర్స్ చేసి అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఎటువంటి పెట్టుబడులు ఈ యొక్క తేదీలో పెట్టకండి. నష్టములు వాటిల్లుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత ఉండదు, అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. 13, 14 తేదీల్లో ప్రధానంగా విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఆదాయం చక్కగా ఉంటుంది. 15వ తారీఖు మాత్రం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, సమస్యలు ఎదురవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు, వికలమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎట్లా ఉంటుంది గురుజీ? ప్రధానంగా ఉద్యోగస్తులకి సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. వ్యాపారస్తులకు మాత్రం మంచి శుభ ఫలితాలు, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. రైతులకి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. గురుగారు, వీరికి ఏమైనా పరిహారాలు ఉంటుంది గురుజీ? పరిహారముల విషయానికి వచ్చేసరికి మిథున రాశిలో జన్మించినటువంటి వారు వీలు కుదిరినప్పుడల్లా రుద్ర అభిషేకం చేసుకోవడం, శివాలయ సందర్శనం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఓకే గురుజీ, వీళ్ళు ఏమైనా అంటే ఏదైనా సూత్రం అనేది పాటిస్తే మంచిదంటారా? రుద్ర సూక్త పారాయణం చాలా విశేషం. ఈశ్వర అనుగ్రహం కావాలి. ఓకే గురుజీ, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.